హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూస్ లేకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ యందు ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఏదైనా డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, శాలరీ తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళినట్లయితే చెన్నైలో ఉన్న ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ వారు డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 240 అప్రెంటిస్ ఖాళీల భర్తీకై ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందండి. ఆసక్తి కలిగిన భారతీయ యువత అందరూ కూడా ఈ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పూర్తి చేసుకోవడానికి గాను ఆన్లైన్లో దరఖాస్తులను నవంబర్ 29, 2024 తేదీ వరకు సబ్మిట్ చేయొచ్చండి. డిప్లొమా టెక్నీషియన్ ఇంజనీరింగ్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారండి. ముందుగా డిప్లొమా టెక్నీషియన్ ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా వేకెన్సీస్ అనేవి 120 ఉన్నాయండి. ట్రైనింగ్ ప్లేసెస్ అనేవి 120 ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 20, సివిల్ ఇంజనీరింగ్ నుంచి 20, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి 20, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి 20, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ నుంచి 20, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి 20, మొత్తంగా 120 ఉన్నాయండి. 6 విభాగాల్లో నుంచి 120 డిప్లొమా టెక్నీషియన్ భర్తీ చేస్తున్నారండి. వీరికి మంత్లీ స్టైఫెండ్ 10,500 రూపాయలు అందజేయబడుతుందండి. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది 1 సంవత్సరం కాలపరిమితికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ 2కి సంబంధించి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల కొరకు BA చదివిన అభ్యర్థులు లేదా BSc లేదా BCom లేదా BBA లేదా BCA లేదా BBM వంటి అర్హతలు గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ప్లేసెస్ అనేవి 120 ఉన్నాయి. వీరికి మంత్లీ స్టైఫెండ్ అనేది 11,500 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుందండి. ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 సంవత్సరం కాల పరిమితికి ఉంటుంది. అంటే మొత్తంగా ఖాళీల సంఖ్య 240. డిప్లొమా టెక్నీషియన్ ఇంజనీరింగ్ అయితే 120 అండి. నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్కి అయితే 120 అండి. అర్హత చూసుకున్నట్లయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి ఖాళీలను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఆర్ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతగా ఇవ్వడం జరిగిందండి. వయోపరిమితి చూసుకున్నట్లయితే నవంబర్ 29, 2024 తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు మించకుండా ఉండాలండి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులందరికీ కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది 1 సంవత్సరం కాలపరిమితికి ఉంటుందండి. ఎంపిక విధానం కానీ సెలక్షన్ ప్రాసెస్ కానీ చూసుకున్నట్లయితే అకాడమిక్ మరియు టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి రిజర్వేషన్స్ వారీగా వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ మెరిట్ జాబితా అనేది ప్రకటిస్తారండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. శిక్షణా కేంద్రాలు అనేవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక యందు శిక్షణా కేంద్రాలు అయితే ఉంటాయండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా nats.education.gov.in ద్వారా ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఎంపికైన అభ్యర్థులకి కోర్సులను బట్టి స్కాలర్షిప్ రూపంలో ఇప్పుడు చెప్పబోతున్న వేతనం అయితే చెల్లించడం జరుగుతుందండి. డిప్లొమా టెక్నీషియన్ వారికి అయితే నెలకి 10,500 రూపాయలు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వరకు అయితే నెలకి 11,500 రూపాయలు ఉంటుందండి. దరఖాస్తు విధానం అంతా కూడా పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదండి. ముఖ్య తేదీలు కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ అనేది నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ అయిందండి. చివరి తేదీ నవంబర్ 29, 2024. షార్ట్ లిస్ట్ ఏ రోజు ప్రకటిస్తారంటే డిసెంబర్ 6, 2024 తేదీని ప్రకటిస్తారండి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిసెంబర్ 18, 2024 నుండి డిసెంబర్ 20, 2024 తేదీల మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ కాబడ్డారో వారి లిస్ట్ అనేది www.boatsrp.com నందు ప్రచురితం అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి IOCL చెన్నై నుంచి వచ్చిన అప్రెంటిస్షిప్ భర్తీ కొరకు వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇంకా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే
ఒక ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి, tncop@boat-srp.com. దీనికి కానీ మీరు మెయిల్ చేసినట్లయితే మీకు మీ క్వెరీస్ని క్లారిఫై చేస్తూ మీకు రిప్లై మెయిల్ కూడా రావడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.